మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ఈ రోజు కరీంనగర్ నగర పాలక 64వ డివిజన్లో పడాల శ్రీజ గౌడ్ ఆధ్వర్యంలో 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో డివిజన్ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డివిజన్ నుండి పడాల శ్రీజ అజయ్ గౌడ్ ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ప్రజా ప్రణాళిక అంటే ప్రభుత్వం ఏర్పడి గత 2 సంవత్సరాల నుండి మరి ఏమేమో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చినాయి, మరి ఏమేమి చేశారనేది ఈ సందర్భంగా తెలియడం అవుతున్నది. మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్సు కానివ్వండి, ఉచిత కరెంటు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, కళ్యాణ్ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, ఇలా ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరి తీసుకురావడం జరిగింది. ఇంకా మునుముందు కూడా రాబోయే తరుణంలో చాలా కొత్త అంటే మహిళలకు కానీ ఇంకా ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావడం జరుగుతూ ఉంది. అలాగే ఈ 2 సంవత్సరాల నుంచి వచ్చినవి కూడా ఈరోజు మనం గ్రామ సభ పెట్టుకొని మరి తద్వారా చెప్పడం జరుగుతూ ఉన్నది. దీని ఏంటిదంటే ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాలు 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమ అభివృద్ధి విషయాల్లో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. సరిపోతే లేదు ఇదేమో మన మిత్రులారా, ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేము పాలకులం కాదు, సేవకులం అన్న భావంతో ప్రజల ఆకాంక్షలను, అవసరాలకే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్నాం. ఉప ఎన్నికల, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచుతాయి.